హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్బిఎస్ క్యూటీస్. ఈరోజు మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి చూపించాలనుకుంటున్నానండి. ఇవి ఇవి 28 సైజ్ అండి. 28 సైజ్ అండి. ఈ 28 సైజులో 4 కట్ అండి. ఇవి ఇందాక చూపించేవి 2 కట్ బ్యాంగిల్స్, ఇవి 4 కట్ బ్యాంగిల్స్ అండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది అనుకుంటా అండి. 4 కట్ నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇది 4 కట్ అంటే మనకి ఈ 4 కట్ బ్యాంగిల్ని మనం ఇప్పుడు థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలని చూద్దామండి. నేను థ్రెడ్ ర్యాపింగ్ కోసం నా దగ్గర ప్లాంక్ అలాంటివి నేను ముందు నుంచి ప్లాంక్ కూడా యూస్ చేయకుండా ఇలా మిషన్కి వస్తుంది కదండి ఆ బేస్ని యూస్ చేస్తానండి. అంటే నా కంఫర్టబుల్, ఎవరి కంఫర్టబుల్ వాళ్ళదండి. మీకు ఒకవేళ లేదు ప్లాంక్ అలాంటిది పెద్ద ప్లాంక్స్ ఉన్నాయంటే వాటినైనా యూస్ చేసుకోండి, లేదంటే ఏదైనా చెక్క ఇంత పొడుగ్గా ఉన్న చెక్కనైనా యూస్ చేసుకోండి. ఇలా టోటల్గా 30 లైన్స్ వచ్చేలాగా, అంటే రౌండ్ సర్కిల్లో 30 రౌండ్స్ వచ్చేలాగా నీట్గా పేరప్ చేసుకున్న తర్వాత ఇలా గట్టిగా ఒక సైడ్ లాస్ట్ గట్టిగా పట్టుకునియండి. అన్ని ఎడ్జెస్ని స్ట్రాంగ్గా గట్టిగా పట్టుకుని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా అనేది కట్ అవుతుంది అనమాట. ఒక ఎడ్జ్ ముందుకి ఒక ఎడ్జ్ వెనక్కి కాకుండా నీట్గా కట్ అవుతాయి. ఆ కట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను స్క్రీన్ పైన. ఇలా కట్ చేస్తే ఇలా నీట్గా, అంటే ఒకే ఎడ్జ్లో ఉండాలండి. మనం అన్ని 30 కూడా ఒకే ఎడ్జ్లో మనకు కనిపించాలండి. అలా కనిపించిన తర్వాత ఏంటంటే మనం గ్లూ అప్లై చేసుకుంటే ఇక్కడ ఏంటంటే మనం దాన్ని రోల్లా కాకుండా ఏంటంటే మనకి ఒక స్లాట్గా అంటే దాన్ని రౌండ్గా అనేది మనం ఫోల్డ్ చేసుకోకూడదండి. కొంచెం ఫ్లాట్గా అనేది మనం దాన్ని గమ్ అప్లై చేసుకున్నాం అనుకోండి, రోల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే ఏంటంటే మనకి ఎడ్జెస్ కూడా ఇక్కడికి ప్యాచప్ అవ్వకుండా ఉంటాయి. ప్యాచప్ చేయడానికి చాలా నీట్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా అది రౌండ్ అవ్వకూడదండి. ఇలా నీట్గా మనం బ్యాంగిల్ అనేది నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఎప్పుడు కూడా బ్యాంగిల్ పైన మనం థ్రెడ్ని ర్యాపర్ చేసేటప్పుడు దాన్ని థ్రెడ్ని రౌండ్ చేసేయకూడదండి. ఎప్పుడు వెడల్పుగా పట్టుకుని, అంటే 30 లైన్స్ ఇలా పట్టుకోవడానికి వెడల్పుగా ఉండేలాగా 30 లైన్స్ని నీట్గా పట్టుకుని ఇలా ఓవరాల్గా మనము చేసేసుకోవాలండి. ఇలా నీట్గా చేసేసుకొని ఇంకా గ్లో అప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఆరిపోయేంత వరకు కొంతసేపు ఉంచాలండి. అంటే ఇప్పుడు నా దగ్గర అది ఆడుతుంటుంది కదండి. ఇంతకుముందే నేను మీకోసం చూపించడం కోసం నేను ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్ని ముందే చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నానండి. దీనిపైన ఒక మంచి డిజైన్ వేసి చూపిస్తాను. సో అది ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఫస్ట్ గ్లూ తీసుకుని మనం అనుకున్న డిజైన్ని నీట్గా వేసుకోవాలండి. చూడండి, ఇలా 4 సెట్ బ్యాంగిల్స్కి నేను అనుకున్న డిజైన్ని ఫస్ట్ వేసుకుని వచ్చానండి. ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి. ఈ 2 కట్ బ్యాంగిల్ పైన కూడా వేసుకొచ్చిన తర్వాత ఓవరాల్గా చూడడానికి లుక్ ఇలా వచ్చిందని, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.